neither nor, either or, not only but also, both and, whether or. ఈ 5 కంజంక్షన్స్ని వాడడం మీకు తెలిస్తే చాలా కంఫర్ట్ వస్తుంది ఇంగ్లీష్లో. చూడండి ఎగ్జాంపుల్స్తో చెప్తాను. నైదర్ నార్ అంటే మొత్తం నెగిటివ్, 2 నెగిటివ్స్ అన్నట్టు. 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మొత్తం నెగిటివ్గా మాట్లాడితే నైదర్ నార్. మీకు కాఫీ కావాలా టీ కావాలా అని అడిగారు. నాకు కాఫీ వద్దు టీ వద్దు, మొత్తం నెగిటివ్, 2 నెగిటివ్స్. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ నైదర్ కాఫీ నార్ టీ. నాకు కాఫీ కానీ టీ కానీ ఏది వద్దు. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ నైదర్ కాఫీ నార్ టీ, 2 వద్దు అన్నట్టు, మొత్తం నెగిటివ్. ఐదర్ ఆర్ తీసుకుంటే 1 ఆప్షన్, 2 ఆప్షన్స్లో 1 చూజ్ చేసుకుంటున్నారు. ఐదర్ ఆర్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఐదర్ కాఫీ ఆర్ టీ. ఐదర్ కాఫీ ఆర్ టీ, నాకు కాఫీ కానీ టీ కానీ ఒకటి కావాలి అన్నట్టు. ఇంతకుముందేమో కాఫీ వద్దు టీ వద్దు అంటే నైదర్ నార్, కాఫీ కానీ టీ కానీ 2 ఆప్షన్స్లో ఒకటి కావాలి అంటే ఐదర్ ఆర్. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ నాట్ ఓన్లీ కాఫీ బట్ ఆల్సో టీ. కాఫీ తాగుతారా? ఈ రెస్టారెంట్లో బాగుంటుంది, కాఫీ మాత్రమే కాదు టీ కూడా తాగుతాను. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ నాట్ ఓన్లీ కాఫీ బట్ ఆల్సో టీ. నెక్స్ట్ బోత్ అండ్ అనే కంజంక్షన్ ఒకటి. బోత్ అండ్ అంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బోత్ కాఫీ అండ్ టీ. నేను కాఫీ టీ 2 తాగుతాను. ఇంతకుముందేమో కాఫీ మాత్రమే కాదు టీ కూడా తాగుతాను అని చెప్పడం. ఇక్కడ నేను కాఫీ టీ 2 తాగుతాను అని చెప్పడం సింపుల్గా. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ బోత్ కాఫీ అండ్ టీ. నెక్స్ట్ వెదర్ ఆర్. వెదర్ ఆర్ అంటే మీ చాయిస్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఎట్లా అంటే ఇక్కడ కాఫీ బాగుంటుంది టీ బాగుంటుంది, మీరు ఏం తాగుతారు? ఐ డోంట్ నో వెదర్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ. ఐ డోంట్ నో వెదర్ టు హ్యావ్ కాఫీ ఆర్ టీ. కాఫీయా టీయా ఏది తాగాలో నాకు అర్థం కావట్లేదు, ఇదా అదా అని ఇలా అన్నప్పుడు వెదర్ ఆర్. 2 చాయిసెస్ గురించి మాట్లాడినప్పుడు వెదర్ ఆర్ వస్తుంది.